హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి బెల్లం ఉప్మా రవ్వతో అండి. చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ అండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్గా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాక 1 కప్పు వరకు బెల్లం, తురుమున బెల్లం అయితే తీసుకున్నానండి. ఈ బెల్లం వాటర్లో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనము ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో 1.25 కప్పు వరకు ఉప్మా రవ్వనైతే తీసుకున్నానండి. ఈ రవ్వ బాగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే విధంగా అయితే కలుపుకుంటూ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత పక్కకు తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చపాతీ రుద్దుకునే పీట మీద అయితే ఈ విధంగా పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెంగా పిండిని తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వద్దనుకుంటే మీ దగ్గర నెయ్యి కనుక ఉన్నట్లయితే నెయ్యి అయితే తీసుకోండి. కొంచెంగా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. మందంగా రుద్దుకోండి, పతలాగా అయితే వద్దు. ఇవి మందంగా రుద్దుకుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తాయి. పతలాగా అయితే రుద్దద్దు అండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్లాస్ అయినా మీ దగ్గర ఏదైనా బౌల్ అయినా ఉంటే మీకు ఎలా వీలు పడితే ఆ విధంగా అయితే వీటిల్ని కట్ చేసుకోండి. ఈ పైన హెచ్చులు తగ్గులు కూడా అదంతా తీసేసుకున్న తర్వాత ఇంకా అలాగే ఇంకొకసారి కూడా అదే విధంగా తీసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసినమ్మటే చూడండి చక్కగా పొంగుతున్నాయి. ఒక పక్క బాగా కాల్చుకున్న తర్వాత ఇంకొక పక్కకైతే తిప్పేసుకుంటూ 2 సైడ్లు బాగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇంకా మొత్తం 4, 3 మీకు కడాయిలో ఎన్ని వీలైతే పడతాయో అన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్లో వేసామంటే పొంగుతూ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో మాత్రమేను. షుగర్ ఇష్టపడని వాళ్ళు ఈజీగా ఇలా చేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి చిన్న ఛానల్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అన్ని అప్పలైతే రెడీ అయిపోయాయి. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.